చూస్తే అఖండ 2 నిర్మాతలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా అని ఫైర్ అయింది. ఆదేశాలు ఇచ్చిన టికెట్లను ఆన్లైన్లో ఎందుకు విక్రయిస్తున్నారని బుక్ మై షోను ప్రశ్నించింది. ఉత్తర్వులు అందేలోపు ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారని బుక్ మై షో తెలిపింది. ఇక ఇప్పుడు పెంచిన రేట్లతో ఆన్లైన్లో విక్రయిస్తున్నారా లేదా అని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. అసలు మీపై ఎందుకు ధిక్కరణ చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కోర్టు స్పష్టం చేసింది. అఖండ 2 నిర్మాతలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదా అంటూ ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఆదేశాలు ఇచ్చిన టికెట్లను ఆన్లైన్లో ఎందుకు విక్రయిస్తున్నారంటూ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆ వివరాలేంటి? థ్యాంక్ యూ చందు. అఖండ 2 సినిమాకి సంబంధించి నిర్మాతలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఈ నిన్న ఏదైతే అఖండ 2 సినిమాకి సంబంధించి ఇటు కోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలైంది. ముఖ్యంగా ప్రభుత్వం పెంచిన రేట్లు సంబంధించి ఆ జీవోని రద్దు చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలైన నేపథ్యంలో నన్ను విచారణ జరిపిన తర్వాత ఇటు కోర్టు కూడా దాన్ని సస్పెండ్ చేసింది. అయితే అఖండ 2 సినిమాకి సంబంధించి రేట్లు పెంచడంపై ఇటు తెలంగాణ హైకోర్టు కూడా ఏదైతే దాన్ని సస్పెండ్ చేయాలంటూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి అప్పటికే సినిమా రిలీజ్ కి సంబంధించి ఇటు బుక్ మై షోలో కూడా టికెట్ల విక్రయం ప్రారంభమైంది. అప్పటికే ఏదైతే ప్రభుత్వం పెంచిన ధరలకే ఏదైతే ఆ టికెట్లు కూడా విక్రయించారు. అయితే ఈ రోజు అఖండ 2 నిర్మాతలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదంటూ కూడా ప్రశ్నించింది. ముఖ్యంగా అఖండ 2 సినిమాకి సంబంధించి అంటే ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకోవడం పెట్టిన దాన్ని బట్టి అఖండ 2 అమ్మకాలపై కూడా హైకోర్టు అయితే ప్రశ్నించింది. ఆదేశాలు ఇచ్చినా కూడా ఎందుకు టికెట్లు ఆన్లైన్ లో విక్రయిస్తున్నారంటూ కూడా బుక్ మై షోను అయితే కోర్టు నిలదీసింది. అయితే అఖండ 2 సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సస్పెండ్ చేస్తూ కూడా హైకోర్టు ఏదైతే గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి అయితే మనకు తెలుసు. అయితే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి గురువారం రాత్రి అంటే నిన్న రాత్రి ప్రీమియర్ షో వేశారని, అధిక ధరకు టికెట్లు విక్రయించారని విజయ్ గోపాల్ అనే న్యాయవాది కోర్టు ధిక్కరణ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ అంశంపై మరోసారి హైకోర్టు అయితే సీరియస్ అయింది. కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదా అని కూడా ప్రశ్నించింది. తమకు ఉత్తర్వులు అంటే బుక్ మై షోకి ఈ కోర్టు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారు. అలాగే బుక్ మై షో తరపు సంబంధించి న్యాయవాది కూడా కోర్టుకు అయితే పేర్కొన్నారు. ఇప్పుడు పెంచిన రేట్లతో టికెట్లను ఆన్లైన్ లో విక్రయిస్తున్నారా లేదా అని కూడా కోర్టు అడిగింది. అయితే అందుకు మీ కంటెంట్ యాక్షన్ అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి కంటెంట్ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదో కూడా చెప్పాలంటూ కూడా చెప్పింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు 14 రీల్స్ కూడా అంటే ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి 14 రీల్స్ మెయిన్ లో హైకోర్టు డివిజన్ బెంచ్ అయితే ఇటు 14 రీల్స్ కూడా ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ లో 14 రీల్స్ లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. అఖండ 2 పై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను అప్పీల్ చేసినట్లయితే తెలుస్తుంది. మరి కాసేపట్లో 14 రీల్స్ సంస్థ పిటిషన్ పై డివిజన్ బెంచ్ లో కూడా విచారణ అయితే జరగనుంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.